హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో మల్లె మొక్క అండి. మల్లె మొక్కను స్టెమ్ కటింగ్స్ ద్వారా ఎంత చక్కగా డెవలప్ చేసుకోవచ్చో ఈరోజు నేను వీడియోలో చూపిస్తాను. నేను డెవలప్ చేసుకున్న మల్లె మొక్కలు ఈ స్టెమ్ కటింగ్స్ ద్వారా అండి. చూడండి ఎంత చక్కగా వేర్లు వచ్చాయో. ఒకసారి వాటర్లో డిప్ చేసి చూపిస్తాను. వేర్లు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చూడండి ఇంత చక్కగా మనము వేర్లు రావటానికి మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, ఇంకా స్టెమ్ కటింగ్ ద్వారా కూడా మల్లె మొక్కల్ని డెవలప్ చేసుకోవచ్చా, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఇంత చక్కగా వేర్లు వస్తాయనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. మనకి మల్లె మొక్కలు అనేది ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదండి. మనము ఇప్పుడు అందరూ కూడా ట్రిమ్ చేసుకుంటూ ఉంటారు. చాలామంది ఇళ్లలో మల్లె మొక్కలు కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. ముద్ద మల్లెలు ఉన్నాయి, సింగిల్ పెటల్స్ ఉన్నాయి, డబుల్ పెటల్స్ ఉన్నాయి, తీగ జాతులు ఉన్నాయి, ఇంకా బాగా వాసన వచ్చేటివి ఉన్నాయి. ఇలా రకరకాలండి. పెద్ద మల్లెలు, గుండు మల్లెలు ఇలా చాలా ఉంటాయి కదా. ఒకవేళ మీకు నచ్చిన మల్లె మొక్క ఎవరింట్లో అయినా ఉంటే కటింగ్స్ అడిగి తీసుకోండి. తీసుకున్న తర్వాత వాటిని ఏ రకంగా నాటడం ద్వారా మీరు సక్సెస్ అవుతారో ఈ వీడియోను చూసి మీరు నాటితే 100% ప్రతి కొమ్మ కూడా బతికిపోతుంది. నేను ఈరోజు ఈ మొక్క తీసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఇది నర్సరీలో తీసుకున్నాను. దీని కటింగ్స్ నేను ఈరోజు పెట్టుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కొమ్మల కటింగ్ ద్వారా మల్లె మొక్కల్ని నాటుకోవటం. ముందుగా ఈ కొమ్మలను కట్ చేసేటప్పుడు కనుపులకు కింద భాగాన్ని నుంచి, అంటే ఒక 4-5 సెంటీమీటర్లు కానీ లేదా 1 ఇంచు కింద వైపు నుంచి మనము ఈ కటింగ్స్ తీసుకోవాలండి. ఈ కనుపు నుంచే మనకి ఎక్కువగా వేర్లు అనేటివి వస్తాయి. సో కనుపు ఉండేటట్లు చూడండి. 1 లేదా 2 లేదా 3 కనుపులు ఉన్నా పర్వాలేదు. మనకు కనుపులు ఎంత ఎక్కువైతే మనకు అంత చక్కగా ఈ మొక్కలు బాగా డెవలప్ అవుతాయండి. సో కనుపులు కింద భాగాన్ని నుంచి మనకు ఈ కటింగ్ తీసుకోండి. కట్ చేసేటప్పుడు కూడా కొద్దిగా క్రాస్గా ఉండేటట్లు చేయండి. ఇంకా ఈ విధంగా మనము కటింగ్స్ అన్నీ తీసుకున్న తర్వాత వాటికున్న ఆకులన్నీ తొలగించేసేయండి. పైన ఓన్లీ 1 లేదా 2 ఆకులు మాత్రమే ఉంచండి. మిగతా ఆకులన్నీ తొలగించేసేయండి. లేత ఆకులు 1-2 ఉంచితే సరిపోతుంది. సో ప్రతి కొమ్మకు ఆ విధంగా తీసుకోండి. మనకి హార్డ్గా ఉండే కొమ్మలు ఒక 2 తీసుకోండి, లేతగా ఉండే కొమ్మలు 2 తీసుకోండి. ఈ విధంగా చేయండి. ఇంకా పువ్వులు మొక్కలు ఏ ఉన్నా కూడా ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వాటిని తొలగించేసేయండి. మనకి కొమ్మల్ని కటింగ్స్ ద్వారా డెవలప్ చేసుకునేటప్పుడు మొక్క గ్రోత్ అంతా కూడా, డెవలప్మెంట్ అంతా కూడా వేర్ల మీద ఉండాలి. ఇంకా అందువల్ల పువ్వులు మొగ్గలు ఉంటే వాటి మీద డెవలప్మెంట్ ఉంటుందండి. అందువల్ల ఆకులు తీసేయాలి, మొగ్గలు తీసేయాలి. ఈ విధంగా చేయటం ద్వారా వేర్లు అనేటివి చాలా తొందరగా వచ్చేస్తాయి. ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత కింద భాగాన ఎక్కడైతే వేర్లు వస్తాయో ఆ భాగాన ఉన్న ఈ కనుపు దగ్గర లేదా కనుపుకు కొద్దిగా పై భాగానండి ఒక సన్నటి బ్లేడ్ తీసుకొని పైన తోలు లాంటిది ఇలా తీసేయండి. పై భాగాన్న ఈ విధంగా తీసేయటం ద్వారా వేరు వ్యవస్థ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. మనము డైరెక్ట్గా కూడా వీటిల్ని ఈ విధంగా తీయకుండా కూడా మనం నాటితే కూడా వేర్లు అయితే వస్తాయండి. కాకపోతే ఈ విధంగా చేయటం ద్వారా ఇంకా ఫాస్ట్గా వీటికి గ్రోత్ అనేది, వేర్లు అనేది వస్తాయి. సో ఈ పైన తోలు అనేది తీసేయండి. ఎక్కువ డీప్గా తీయకండి. పైన నేను చూపించిన విధంగా ఆ రకంగా చేసేయండి. సో ఈ విధంగా మొత్తం అన్ని కొమ్మలండి, ఏ కొమ్మలు అయితే మనం నాటుకుంటామో అన్ని కొమ్మలకి ఈ మనకు కనుపుకు కొద్దిగా కింద వైపు, కనుపుకు పై వైపు ఈ విధంగా చేసుకోండి. దాదాపు 2 ఇంచెస్ వరకు నేను ఈ విధంగా తీసేసుకున్నానండి. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని నాటేసుకుందాము. నేను ఇసుకను ఉపయోగిస్తున్నానండి. చాలామంది కోకోపీట్లో కూడా ఉపయోగిస్తారు. నేను 100% అన్ని మొక్కలండి. ఇంతవరకు నేను మందారాలు కానీ ఇంకా రోజెస్ కానీ ఏవి పెట్టినా కూడా ఈ ఇసుకలోనే పెట్టాను. సక్సెస్ రేట్ అనేది వీటిల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఇసుక కూడా మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు జల్లెడ పెట్టినప్పుడు ఒకవైపు బాగా సన్నగా ఉండే ఇసుక పడుతుంది, ఇంకోవైపు బరకగా ఉండే ఇసుక పడుతుంది కదా. బరకగా ఉండే ఇసుకను వీటికి ఉపయోగిస్తాను. ఇంకా మనము కంటైనర్ తీసుకునే దానికి కూడా డ్రైనేజ్ హోల్స్ బాగా ఉండేటట్లు చూడండి. ఈ డ్రైనేజ్ హోల్స్ని డైరెక్ట్గా ఇసుక వేయకుండా కొంచెం కవర్ చేసేస్తే ఇసుక అనేది కిందికి రాలిపోకుండా ఉంటుంది. సో నేను ఇక్కడ కంకర్ ఉపయోగిస్తున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఈ ఇసుక అంతా వేసేసుకోండి. మనకు ఎన్ని కంటైనర్స్ కావాలంటే అన్ని కంటైనర్స్లో ఈ విధంగా ఇసుకను వేసేసుకున్నాక ఈ కొమ్మలను మనము నాటేసుకోవచ్చు. కాకపోతే నాటుకునే ముందు ఒక జాగ్రత్త అయితే మనం తీసుకోవాలండి. మనము రూటింగ్ హార్మోన్ ఉపయోగించడం ద్వారా మన సక్సెస్ రేట్ అనేది 200% ఉంటుంది.
రూటింగ్ హార్మోన్ కోసము మనము ఈ కలబందన అయితే బాగా చక్కగా ఉపయోగపడుతుందండి. సో ఒక పీస్ అనేది మనము మన తోటలో ఉండే కలబందను, అంటే కలబంద అనేది ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సిన మొక్క. సో ప్రతి ఒక్కరు గార్డెన్లో కలబందన అయితే పెంచుకోండి. ఏ కొమ్మ కటింగ్ పెట్టుకోవాలన్నా కూడా ఇది మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఇంకోటి కూడా మనకు ఉపయోగపడుతుందండి. అదేంటంటే రూటింగ్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మనకు అమెజాన్లో దొరుకుతుంది. సో ఇది ఒక్కసారి తెచ్చుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందండి. నా దగ్గర దాదాపు 3-4 ఇయర్స్గా ఈ పౌడర్ అనేది ఉంది. ఎన్ని మొక్కలకు వాడినా కూడా ఇంకా అయిపోవటం లేదు, అంత ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఇప్పుడు మనము నాటుకోవాల్సిన ఈ కొమ్మల్ని ఏం చేయాలంటే ఒకసారి కలబందలో డిప్ చేసేసి ఆ తర్వాత ఈ రూటింగ్ హార్మోన్ ఆ కనుపు వరకు బాగా అంటేటట్లు చూడండి. మన దగ్గర రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా పర్వాలేదు, ఒకటే వాడుకోండి. లేదా రెండు ఉంటే మాత్రం ఈ విధంగా చేయండి. ఒకసారి కలబందలో డిప్ చేయండి, తర్వాత రూటింగ్ హార్మోన్ కూడా ఆ కనుపు వరకు అంటుకునేటట్లు చూసి అన్ని కొమ్మలు ఈ విధంగానే చేసిన తర్వాత వీటిల్ని నాటుకోవాలండి. నాటుకునే ముందు ఇంకో జాగ్రత్త కూడా మనం తీసుకోవాలి. వీటిని ఇప్పుడు నాటుకోవాలంటే సరిగ్గా నాటుకోవండి. సో మనం ఏం చేయాలంటే సాఫ్ ఫంగిసైడ్ను 1 లీటర్ వాటర్లో కొద్దిగా 1 స్పూను లేదా హాఫ్ స్పూన్ అంత కలిపి దీన్ని వాటర్లో బాగా కరిగిన తర్వాత ఈ మట్టిలో యాడ్ చేసేయండి. బాగా ఇంకిపోవాలండి, వాటర్ అంతా ఇంకిపోయి కిందంతా వెళ్ళిపోవాలి. 1కి 2 సార్లు ఈ వాటరు ఈ మట్టిలో అంటే ఈ ఇసుకలో పోసేయండి. ఒకసారి ఫిల్టర్ అయిపోయిన తర్వాత రెండోసారి వేయటం ద్వారా ప్రతి ఇసుక రేణువు కూడా ఇందులో తడవాలండి. ఈ వాటర్లో తడవటం ద్వారా అందులో ఏదైనా ఫంగస్ ఉన్నా చనిపోతుంది. ఇప్పుడు ఈ కొమ్మలు కూడా చాలా చక్కగా ఇందులో సెట్ అయిపోతాయి. సో ఇలా అయిపోయి వాటర్ అంతా కిందికి దిగిపోయిన తర్వాత ఒక చిన్న కొమ్మ లాంటిది లేదా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కానీ ఇనుప కడ్డీ కానీ తీసుకొని ఈ విధంగా గుచ్చండి. ఇలా గుచ్చి ఎన్ని కొమ్మలు అయితే మనం నాటుకోవాలనుకుంటున్నామో అన్ని ఈ రకంగా చేసుకున్న తర్వాత ఈ కొమ్మలు ఇప్పుడు చక్కగా ఇందులో దిగిపోతాయండి. అంటే నాటేసుకోవచ్చు. ఇంతకుముందు వాటర్ వేయకముందు చూసారా మనకు ఈ విధంగా రాలేదు. వాటర్ వేసిన తర్వాత మాత్రమే ఇంత చక్కగా మనకి ఇలా హోల్ పడింది. సో ఇప్పుడు ప్రతి కొమ్మను మనం నాటుకోవచ్చు. ఈ కనుపు అనేది లోపలికి వెళ్ళిపోవాలండి. 1 లేదా 2 లేదా 3 కనుపులు ఎన్ని ఉన్నా పర్వాలేదు, ఆ లోపలికి వెళ్ళిపోయేటట్లు మనము ఈ రకంగా చేసి పక్కకు వంచి ఇంకా మట్టి అంతా కప్పేసేసి అక్కడ గట్టిగా అదిమేసేయండి. గాలి అనేది ఎట్టి పరిస్థితుల్లో లోపలికి దూరకూడదు. ఇంకా గాలి కానీ వాన కానీ వచ్చినప్పుడు ఇవి కదలకుండా ఉండాలి. ఆ రకంగా గట్టిగా ఈ విధంగా నొక్కేయటం ద్వారా ఇంకా కదలకుండా ఉంటాయండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే చాలా తొందరగా ఫాస్ట్గా ఈ వేర్లు అనేటివి వస్తాయి. అలా కాకుండా అవి కదులుతూ ఉన్నాయి అనుకోండి డిస్టర్బ్ అవుతాయి, వేర్లు అనేటివి ఏర్పడవు. సో ఒక్కసారి బాగా అదిమేసిన తర్వాత ఇంకా కొద్దిగా పక్కకు వంచేసి ఇట్లా బాగా అదిమేసేయండి. ఇలా అన్ని కొమ్మలు మనము కట్ చేసుకున్న అన్ని కొమ్మలు నాటేసేయండి. నాటేసిన తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండ తగిలే ప్రదేశంలో ఉంచకండి. మనకు నీడ ఎక్కడ తగులుతుందో అక్కడే ఉంచండి. వచ్చేది ఇంకా ఎండాకాలం కాబట్టి ఎండ పూర్తిగా దీని మీద తగలకుండా నీడ ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టి, ఇది పూర్తిగా తడి ఆరిపోకూడదండి. మనం వేసింది ఇసుకలో కదా, తడి ఆరిపోకుండా ఎప్పుడు తేమ ఉండేటట్లు చూసుకోండి. తేమ ఉండేటట్లు చూడటం, నీడలో పెట్టడం ద్వారా చాలా తొందరగా మనకు ఈ కటింగ్స్ అనేటివి వేర్లు అనేటివి వస్తాయి. సో ఇవన్నీ నేను చక్కగా పెట్టుకున్నాను. ఇది వరకు నేను నాటుకున్న కొమ్మలు కూడా ఎంత చక్కగా బతికాయో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చక్కగా కొత్తగా చిగుర్లు రావటమే కాకుండా ఆ చిగుర్లకి మొగ్గలు కూడా వచ్చేసాయి. సో ఈ విధంగా కొత్త చిగుర్లు ఇలా వచ్చిన తర్వాత మాత్రమే మనము వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలండి. కొత్త చిగుర్లు కొత్త ఆకులు రానంత వరకు ఈ మొక్కలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కదిపించవద్దు. ఇప్పుడు వీటికి వేర్లు అనేటివి ఎలా ఉన్నాయో ఒకసారి టెస్ట్ చేద్దాము. ఈ మొక్కను మనము నాటుకోవాలంటే టకాని లాగేయటం ద్వారా ఆ కొత్తగా ఏర్పడిన వేర్లు అనేటివి కట్ అయిపోయే అవకాశం ఉంది. అందువలన మనము ఈ చిన్న కంటైనర్ను పక్కకు వంచి ఈ విధంగా కొడితే ఆ ఇసుక అంతా రాలిపోయి ఈ మట్టి అనేది రాలిపోవటం ద్వారా వేర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇంకా వేర్ అనేది ఏ మాత్రం డ్యామేజ్ అవ్వదు. చూసారా ఎంత చక్కగా ఎంత బాగా ఈ వేర్లు అనేటివి డెవలప్ అయ్యాయో. మొత్తం 3 కంటైనర్లో నాటాను. 3 రకాలైన మల్లె మొక్కలండి. 3 మొక్కలుగా నాటుకున్నాను. సో ఈ 3 కూడా చాలా చక్కగా బతికిపోయాయి. అన్నీ కూడా ఓన్లీ ఇసుకలో నాటాను. ఇందులో ఏ రకమైన మట్టి కానీ కంపోస్ట్ కానీ గార్డెన్ సాయిల్ కానీ ఉపయోగించలేదు.
ఓన్లీ ఇసుక మాత్రమే వాడానండి. అది కూడా బరకగా ఉండే ఇసుకను మాత్రమే వాడాను. ఇసుకలో వేయటం ద్వారా, ఇసుకలో కొమ్మల్ని నాటడం ద్వారా ఎంత చక్కగా ఈ వేరు వ్యవస్థ డెవలప్ అయిందో చూశారు కదా. ఇంకా వీటిని నేను సాయిల్ మిక్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను, అంటే మార్చుకుంటాను. ఎలాంటి సాయిల్ మిక్స్లోకి వీటిని నాటుకోవాలనేది కూడా ఇదివరకు ఒక వీడియో చేశానండి. ఒక 15 రోజులు 20 రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను. దాంట్లో సాయిల్ మిక్స్ని తయారు చేసి చూపించాను. ఆ సాయిల్ మిక్స్లో ఈ మొక్కలు నాటుకుంటాను. ఇలా నాటేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వెంటనే ఎండలోకి తీసుకురాకండి. ఒక వారం రోజుల పాటు నీడలో ఉంచండి. వారం 10 రోజులు నీడలో ఉండిన తర్వాత ఆ తర్వాత సెమీ షేడ్లోకి ఒక వారం 10 రోజులు ఉంచండి. ఒక 10 ఇక్కడ నీడలో, ఇంకో 10 రోజులు సెమీ షేడ్లో, అలా 20 రోజులు ఉంచిన తర్వాత డైరెక్ట్ ఎండలోకి తీసుకురండి. అప్పటికి మొక్కలు ఈ క్లైమేట్కి అనేటివి చక్కగా సెట్ అయిపోతాయి. ఈరోజు వీడియోలో మీకు కటింగ్స్ ద్వారా మల్లె మొక్కల్ని ఎంత చక్కగా నాటుకోవచ్చు అనేది చక్కగా వివరించానండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.